క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము జూలై నెల 5వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. ఈరోజు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నా. గడిచిన తరగతులలో సత్యవాక్యమును సరిగా విభజించుట అనే అంశాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. ఆరాధనా స్థలము పితరుల యుగంలో ఎక్కడ చేశారు, ధర్మశాస్త్ర యుగంలో ఎక్కడ చేశారు, క్రైస్తవ యుగంలో ఎక్కడ చేయాలి అనే దాని గురించి, ఇంకా ఆరాధన దినం ఏదని, ఇంకా బలుల గురించి, ఆరాధనలో వాయిద్యాల గురించి చాలా నేర్చుకున్నాం. మరి ఈ సమయంలో ఇంకా క్లుప్తంగా ఆరాధన గురించి నేర్చుకున్నాం. ఆరాధన జాగ్రత్తగా గమనించినట్లయితే ఆరాధన అంటే మ్రొక్కుట. ఆరాధన అనగా మ్రొక్కుట. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనంలో, ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే అబ్రహాం గారు దేవునికి మొక్కినట్లుగా మనం గమనించగలం. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనంలో తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పులు కత్తిని పట్టుకుని పోయెను. అంటే ఇక్కడ మన జాగ్రత్తగా గమనించినట్లయితే తన పనివారితో దేవుడు అబ్రహాం గారి కుమారుడైన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలిమని చెప్తే అక్కడ గమనించినట్లయితే మీరు ఇక్కడనే ఉండండి అని చెప్పేసి, తన పనివారితో అక్కడే ఉండమని చెప్పేసి, మీరు గాడితో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి అంటే మ్రొక్కుట. అదేవిధంగా పూజించుట. అసలు ఆరాధన అనగానేమి? ఆరాధన గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆరాధన అనగానేమి అంటే మ్రొక్కుట, పూజించుట, నమస్కరించుట, పూజించుట. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనంలో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనంలో గమనించినట్లయితే నెబుకద్నెజరు, షద్రకు, మెషకు, అబేద్నెగోయు వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపరనియు. నమస్కారం కూడా ఏమంటున్నాడు ఇక్కడ? షడ్రక్, మెషక్, అబేద్నెగోలో తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపరంట.
తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేంపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి అని ఇక్కడ తెలియజేస్తుంది. అంటే ఒక సందర్భంలో నెబుకద్నెజరు రాజు ఒక విగ్రహాన్ని చేయించి, ఒక బొమ్మను చేయించి దానికి మొక్కమన్నాడు, దానికి నమస్కారం చేయమన్నాడు. రాజా, నువ్వు రాజు అయితే అయి ఉండొచ్చు, కానీ మా దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపము ఏ దేవుని సేవింపము ఉందమని చెప్పేశారు. మొహమాటం లేకుండా నమస్కరించుట 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనంలో కూడా నమస్కరించుట అనేది ఉంటుందన్నమాట. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 18వ వచనంలో ఇక్కడ గమనించినట్లయితే, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసి యోధావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి అని ఇక్కడ మనం తెలియజేస్తున్నాం. వాస్తవానికి ఆరాధన అంటే మొక్కుట. కొంతమంది బస్సుల్లో వెళ్తా లేకపోతే బళ్ళ మీద వెళ్తా ఏదో ఒక విగ్రహం, అది గుడో ఏదో ఒకటి కనపడినప్పుడు అన్నిట్లాగా ముద్దు పెడుతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే దగ్గరికి వెళ్ళి దానికి ఒక నమస్కారం చేసి ఆ అక్షంతలు ఏదో జల్లించుకుని అయిపోయింది, ఇంకా ఆరాధన చేసేసాం, గుడికి వెళ్ళి వచ్చేసాం, అయిపోయింది అని అనుకుంటారన్నమాట. గుడికి వెళ్ళి వచ్చేసాం, అయిపోయింది అనుకునేవాళ్ళు లేకపోలేదు. ఆరాధన అంటే అదే అని అనుకునేవాళ్ళు లేకపోలేదు. తర్వాత గమనించినట్లయితే దేవుడు చెప్పేశాడు మొహమాటం లేకుండా. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో గమనించినట్లయితే నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనంలో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, ఏలైనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను అంటున్నాడు అన్నమాట. ఏం చెప్పాడు దేవుడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదని చెప్పేశాడు. వాటికి సాగిల పడకూడదని, ఇంకా వాటికి పూజింపకూడదని చెప్పేశాడు అనమాట. వాటిని చేసుకోకూడదు, సాగిల పడకూడదు, పూజింపకూడదు. ఎందుకని అవి విగ్రహాలే కదా, మనుషులు చేతితో చేసుకున్నవి. అవి వెండితో కానీ బంగారంతో కానీ చెక్కతో కానీ అల్యూమినియంతో కానీ మనుషులు చేతితో చేసుకున్న లేక యంత్రాల ద్వారా చేసిన ఏదైనా సరే అది దేవుడు కాదు. నిన్ను నన్ను చేసినవాడు దేవుడు. దేవుడు కంటికి కనబడ్డు. దేవుడు ఆత్మ. నీలో ఉన్న ఆత్మను పెట్టిన ఆ దేవుడికే, నీలో ఆత్మను ఎవరైతే పెట్టారో ఆ దేవుణ్ణే ఆరాధించాల్సిన అవసరం ఉంది. అందుకని ఇక్కడ నేను తప్ప వేరొక దేవుడు లేడు అని నిర్మోహమాటముగా ఖచ్చితంగా చెప్పేశాడు అన్నమాట. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్నాడు. అందుకనే నువ్వు ఏ రూపాన్ని చేసుకోవద్దు, సాగిలపడొద్దు, పూజింపొద్దు అని చెప్పేశాడు అన్నమాట. రెండవదిగా గమనించినట్లయితే ఆరాధన అనగా
బ్రొక్కుట, పూజించుట, నమస్కరించుట. రెండవదిగా ఆరాధన ఎవరికి చేయాలి అని కనుక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ ఆరాధన అనేది ఎవరికి చేయాలి? దేవుడు మనల నుండి ఆరాధన కోరుకుంటున్నాడు. దేవుడు మన నుండి మనుషులందరూ కూడా ఆదామును చేసి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను తన ప్రకటెముకలో నుంచి హవ్వను తీసి వారినిద్దరిని జతపరిచి ఒక కుటుంబముగా తీర్చిదిద్ది మీరు ఫలించి అభివృద్ధి చెందని చెప్పాడు. ఆ ఫలించి అభివృద్ధి చెందిన వారే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళు నల్లవాళ్ళు కానివ్వండి, తెల్లవాళ్ళు కానివ్వండి, ఎర్రవారు కానివ్వండి, పొట్టువారు కానీ పొడుగువారు, ఎవరైనా సరే ఈ ఆదాము హవ్వ నుంచి వచ్చిన వారు. ఆ తర్వాత నోహు కాలంలో మొత్తాన్ని 40 రాత్రులు 40 ప్రచండమైన వర్షంతో చేసిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ ఆ కుటుంబంతో అయింది. అది ఇప్పటికీ అలాగా ప్రపంచ యావత్తు కూడా వ్యాపించి ఉన్నది. కాబట్టి ఆరాధన ఎవరికి చేయాలి? నాకు చూసాము, పైన ఆకాశం అందు కానీ భూమి కింద కానీ దేని రూపాన్ని చేసుకోవద్దని చెప్పేశాడు. దేని రూపాన్ని నువ్వు చేసుకోవద్దు అని చెప్పేశాడు. దేనికి నువ్వు సాగిల పడకూడదు అని చెప్పేశాడు. వాటిని పూజింపకూడదు అని చెప్పేశాడు కదా. మనం కూడా అప్పుడప్పుడు ఏంటంటే అన్యులు చేసినట్లుగా మనము కూడా ఈ బొమ్మ బాగుంది, యేసుప్రభు బొమ్మ, ఈ మరియమ్మ తల్లి బొమ్మ బాగుంది అని చెప్పేసి ఈ లైటింగ్, ఈ వెలుగు జిగేలు బాగా ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఇది పూజ కదా అని చెప్పేసి అలాగా క్రైస్తవులు కూడా ఆ విగ్రహారాధన చేసేవాళ్ళు లేకపోలేదు ఎప్పటికీ కూడా. కానీ అలాగ వద్దు అని అంటాడన్నమాట. ఆరాధన ఎవరికి చేయాలంటే దేవుడు మనలను ఆరాధన కోరుతున్నాడు. ఏ విధంగా కోరుతున్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాల్లో, యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు గమనించినట్లయితే అక్కడ అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతున్నది, అది ఇప్పుడు వచ్చేయన్నది. తన్ను ఆరాధించువారు ఎవరైనా సరే దేవుణ్ణి ఆరాధించాలనుకుంటే గనక తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని చెప్పేసి సమరయ స్త్రీతో మాట్లాడుతున్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసిన విధానాన్ని బట్టి మనం చూడవచ్చు అన్నమాట. తర్వాత గమనించినట్లయితే తండ్రిని ఆరాధించమని ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పాడు. తండ్రిని ఆరాధించమని, తండ్రిన దేవుణ్ణి ఆరాధించమని ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించడం జరిగింది. యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకు కనబడుతుంది అన్నమాట. తండ్రిని ఆరాధించమని ప్రభువైన యేసు బోధించాడు. బైబిల్లో భక్తులు కూడా దేవుణ్ణే ఆరాధన చేశారు. బైబిల్లో భక్తులు కూడా దేవుణ్ణే ఆరాధన చేశారు. అవునా కదా? అంటే అబ్రహాం గారు కానివ్వండి, యూదులు కానివ్వండి, క్రీస్తు మరియు ఆయన శిష్యులు కానివ్వండి దేవుణ్ణే ఆరాధించారు. దేవుణ్ణే, యెహోవా దేవుణ్ణే ఆరాధించారు. యోహాను సువార్త 4:21 నుంచి 24, లూకా 4:8 కూడా మనకు కనపడుతుంది అన్నమాట కదా. అయితే ఆరాధన ఎక్కడ చేయాలి? ఆరాధన ఎక్కడ చేయాలి? ఇంతకుముందు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ సమరయ స్త్రీతో ఆ యోహాను సువార్తలోనే
4వ అధ్యాయంలో 20వ వచనం నుంచి గమనించినట్లయితే, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలం వస్తున్నది, ఆ కాలమందు ఈ పర్వతముల మీద నేనను యెరూషలేములైన నేనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో నుండియే కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వస్తున్నది, అది ఇప్పుడు వచ్చే అనేది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకొచ్చున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్పేశారు. తర్వాత గమనించినట్లయితే ఆరాధన ఎక్కడ చేయాలి? ఆరాధన ఎక్కడ చేయాలి? గడిచిన కాలంలో మనము పితరుల కాలంలో ఏం చేసేవాళ్ళంటే బలిపీఠము కట్టిన చోట ఆరాధించేవాళ్ళు. ఎక్కడైతే బలిపీఠం కడతారో అక్కడ ఆరాధించేవారు. అబ్రహాం గారు కూడా అంతే కదా, ఇస్సాకుని ఆ పర్వతం మీదకి పైకి తీసుకెళ్ళి బలిపీఠం కట్టి పుల్లలు పెట్టి దాని మీద బలి ఇచ్చి చేసినట్టుగా మనం చూడొచ్చు అన్నమాట. పితరుల కాలంలో బలిపీఠం కట్టిన చోట ఆరాధించేవారు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 20-21 వచనాలు గమనించినట్లయితే, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకుందునను, అందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీవు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనము మానుకొనము, మారు మనసునంది ప్రభువును వేడుకొనము. ఒకవేళ నీ హృదయంలో ఆలోచన క్షమించబడవచ్చును అని చెప్పేసి ఇక్కడ సీమోనును ఒక మనుషుడు లోగడ ఒక పట్టణంలో గారడీ చేసి ఉండేవాడు. అతను అడిగాడన్నమాట, మీకు డబ్బులు ఎంత కావాలంటే అంత ఇస్తాను, నేను ఎవరు నెత్తి మీద చేతులు పెడితే ఆ పరిశుద్ధాత్మ వచ్చేలాగా నాకు ఆ వరం నాకు ఇవ్వండి, మీకు డబ్బులు ఎంత కావాలంటే అంత ఇస్తానని చెప్పేసాడనమాట. అందుకు వీళ్ళు ఏం చెప్పారు, డబ్బులతో కొనేది కాదు నాయన ఇది అని చెప్పేసి అక్కడ 20-21 వచనాల్లో మనం చెప్పినట్టు చూడగలం. పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునను తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించను, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యములు నీకు పాల్పంపులు లేవు అని చెప్పేసి, నీ చెడుతనము మానుకో అని చెప్పేసి, మారు మనసు పొంది ప్రభువును వేడుకోమని చెప్పేసి, ఒకవేళ ఆ దేవుడు నీ హృదయాలోచన క్షమింపడవచ్చును అని చెప్పేసి అనమాట. అదే అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 8వ వచనంలో కూడా, అదే అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 8వ వచనం, అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను కదా. ఇక్కడ గమనించినట్లయితే జాగ్రత్తగా, అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమని అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ పైన వస్త్రం వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన నిజముగా జరిగిన తెలుసుకుని హింసకును తనకు దర్శనము కలిగినని తలంచెను కదా. పితరుల కాలంలో బలిపీఠము కట్టిన చోట ఆరాధించేవారు. యూదుల కాలంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నిర్గమాకాండం 19వ అధ్యాయంలో గడిచిన తరగతిలో కూడా మనం నేర్చుకున్నాం. 19వ అధ్యాయము 5-8 వచనాల్లో
నిర్గమాకాండము 19వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల్లో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనముల్లో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపము, రాజ్యముగాను, పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజలు పెద్దలు పిలిచి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలను వారికి ఎదుట తెలియపరచను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేశాను, ఏకముగా ఉత్తరం ఇచ్చింది. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ఆ ప్రజలను యెహోవాకు తెలియజేశాను అని అక్కడ మనం చూడొచ్చు. తర్వాత గమనించినట్లయితే ప్రత్యక్షపు గుడారంలో ఆరాధించిరి. ప్రత్యక్షపు గుడారంలో ఆరాధించిరి. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 19వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 51వ వచనంలో, యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబములోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారము వద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి అని చూస్తాం కదా. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో, ఇతడు షిలోహునందున్న సైన్యులకు అధిపత్యకు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోవచుండెను. ఆ కాలంన ఏలి యొక్క 2 కుమారులు హోప్పి, ఫీనెహాసు యెహోవాకు యాజకులుగా ఉన్నారు. తర్వాత గమనించినట్లయితే దాని తర్వాత యెరూషలేము దేవాలయంలో ఆరాధించిరి. యెరూషలేము దేవాలయంలో ఆరాధించిరి. రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో, రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించినట్లయితే, మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠము కట్టెను అని ఇక్కడ తెలియజేస్తుందన్నమాట కదా. జాగ్రత్త చూడాలా, బైబిల్ తీసుకోవాలా కదా. అయితే వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆరాధన గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆరాధన అంటే ఏంటంటే మ్రొక్కుట, పూజించుట, నమస్కరించుట. ఆరాధన ఎవరికి చేయాలంటే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు కాబట్టి, తండ్రిని ఆరాధించమని యేసుప్రభు వారు చెప్పారు కాబట్టి, బైబిల్లోని భక్తులు కూడా, అబ్రహాము కూడా, యూదులు, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రిని దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆరాధన ఎక్కడ చేయాలంటే పితరుల కాలంలో పర్వతాల మీద ఆరాధించేవాడు, తర్వాత బలిపీఠాలు కట్టి ఆరాధించేవారు, తర్వాత ప్రత్యక్ష గుడారాలను ఆరాధించారు, తర్వాత గమనించినట్లయితే యెరూషలేము దేవాలయంలో ఆరాధించారు. నేడు క్రీస్తు సంఘంలో ఆరాధన చేయాలి అని గ్రంథం తేట తెల్లగా తెలియజేస్తుంది. నేడు క్రీస్తు సంఘంలో ఆరాధించాలని బైబిల్ తేట తెల్లగా గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకనంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు గమనించినట్లయితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనం వరకు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే గాక
రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఈ లోకంలో ఎన్ని నామాలైతే ఉన్నాయో అన్ని నామాల కంటే ఇంకా తర్వాత రాబో యుగమునందు పేరు మహా గొప్ప పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమును కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమును పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. భూమి మీద సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది అని తేట తెల్లగా తెలియజేశారు కదా. మొదటి తిమోతి రాసిన పత్రికలో కూడా, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో గమనించినట్లయితే అక్కడ అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆయన గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా హెబ్రీ పత్రికలో జ్యేష్ఠుల సంఘం అని ప్రస్తావించడం మనం చూస్తాం. జ్యేష్ఠుల సంఘము ఉంటే అక్కడ ఉండాలని గ్రంథం తేట తెల్లగా తెలియచేస్తుంది. తర్వాత గమనించినట్లయితే ఆరాధన ఎప్పుడు చేయాలి? ఆరాధన ఎప్పుడు చేయాలి? దేవుడు ఏర్పాటు చేసిన దినము ఆదివారము. దేవుడు ఏర్పాటు చేసిన దినము ఆదివారము. కీర్తనల గ్రంథం 118వ కీర్తనలో, కీర్తనల గ్రంథం 118వ కీర్తనలో జాగ్రత్తగా గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 118వ కీర్తనలో 22, 23, 24 వచనాల్లో అక్కడ ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదామని చెప్పేసి తెలియజేశాడు. దీని యందు మనం ఉత్సాహించి సంతోషించాలని చెప్పేసి తెలియజేశాడు. ఇంకా అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 7వ వచనంలో మేము ఆదివారం రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని చెప్పేసి అక్కడ గ్రంథం తెలియజేస్తుంది. ఆరాధన ఎప్పుడు చేయాలి? ఆదివారం చేయాలి. ఇప్పటికీ శనివారం చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఇంకా ప్రభు దినమందు అనగా ఆదివారం, ప్రకటన 1:10లో కూడా ప్రభు దినమందు ఆరాధించాలని తెలియజేస్తారు. ప్రకటన 1:10లో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్వర్ణ, పెర్గము, తురతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదీకియా అను సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుకకు వింటిని. 7 సంఘములకు పంపుట అంటే ఇవన్నీ కూడా వాస్తవానికి ఆలోచన చేసినట్లయితే అవన్నీ పట్టణముల పేరు. అవన్నీ కూడా పట్టణముల పేరు. సంఘం ఒకటే. అపోస్తలుడైన పౌలు గారు మొదటి ప్రయాణము, 2వ ప్రయాణం, 3వ ప్రయాణంలో ప్రయాణం చేసి దేవుని ద్వారా సంఘాలను ఏర్పాటు చేసినట్టుగా ఆ సంఘాలకే ఈ యొక్క పత్రికలు ఉన్నాయి.
ఎఫెస్సి పత్రిక, కొలస్సీ పత్రిక, అంటే ఎఫెస్సి పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘమునకు ఉత్తరం రాస్తున్నాడు. ఎఫెస్సి పట్టణంలో ఉన్న, అలాగా కొలస్సీ పట్టణంలోనున్న క్రీస్తు సంఘమునకు ఉత్తరం రాస్తున్నాడు. అలాగ పత్రికలు కూడా మనం చూడొచ్చు అనమాట కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రతి ఆదివారం క్రైస్తవుల సమాజముగా కూడిరి అని చెప్పేసి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23, 24 వచనాల్లో కూడా గమనించినట్లయితే హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23, 24 వచనాల్లో కూడా గమనించినట్లయితే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయం మనం ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించుట మీరు సూచన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారం చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకోవాలని ఆలోచించము. 28, 29 వచనాల్లో కూడా ఎవడైనా ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మీదట కనికరింపకుండా వాణ్ణి చంపించరు. ధర్మశాస్త్ర ప్రకారం ఏ రోజు ఆరాధించేవాళ్ళు? శనివారం ఆరాధించేవాళ్ళు. ఇట్లా ఉన్నది పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం. మరి ఇప్పుడు ఇట్లుండగా దేవుని కుమారుని పాదంతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడిన మీకు తోచును. పగ తెచ్చుడు నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చుననియు ప్రభు తన ప్రజలకు తీర్పు తెచ్చుననియు చెప్పిన వాడిని ఎరుగుదము గల జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఆ ధర్మశాస్త్రంలో ఒక్కడ పొలాలు ఏరుకోవటానికి వెళ్తే రాళ్ళు కొట్టి చంపేంత క్రిటికల్గా ఉంది పరిస్థితి. మరి ఈ రోజున ఏముందులే పనుందులే అని చెప్పేసి తొక్కి వెళ్ళిపోతున్నాం. ఆదివారాన్ని తొక్కేసి ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుని చేతిలో పడతాం. జాగ్రత్త. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆరాధన అనగా ఆరాధన గురించి మనం నేర్చుకుంటున్నాము. ఆరాధన అంటే మొక్కుట, పూజించుట, నమస్కరించుట. ఆరాధన ఎవరికి చేయాలంటే తండ్రినే దేవునికి. తండ్రిని ఆరాధించమా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా బైబిల్లోని భక్తులు కూడా అబ్రహాం, యూదులు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆరాధించమని చెప్పాడు. ఆరాధన ఎక్కడ చేయాలో పితరుల యుగంలో పర్వతాల మీద చేశారు. ధర్మశాస్త్రంలోకి వచ్చేసరికి బలిపీఠాలు కట్టి యెరూషలేం దేవాలయంలో ఆరాధన చేశారు. నెబుకద్నెజరు ద్వారా దేవాలయం పడవేయబడింది. సమరయ స్త్రీతో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం చూసాం. క్రీస్తు ప్రభు సంఘంలో ఆరాధన చేయాలని ఇంకా అనేకమైన రెఫరెన్స్ మనకు కనపడుతున్నాయి. ఆరాధన ఎప్పుడు చేయాలంటే ఆదివారము. ఇంకా అపోస్తలుల కార్యాలు 27, 1 కొరింథీ 16, 1-2లో కూడా గమనించినట్లయితే, ఇంకా మార్కు 16:9లో కూడా మనం గమనించినట్లయితే అక్కడ తెలియజేస్తుంది. ఆరాధన ఎలా చేయాలి? ఆరాధన ఎలా చేయాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. హృదయపూర్వకముగా ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి, యథార్థముగా ఆరాధించాలి. యోహాను సువార్త 4:21-24 వరకు గమనించినట్లయితే ఆరాధన ఎలా చేయాలంటే ఆత్మతో ఆరాధన చేయాలి, సత్యముతో ఆరాధన చేయాలి, యథార్థంగా ఆరాధించాలి, యేసుక్రీస్తు వారి ద్వారా ఆరాధన చేయాలి. పాటలు, ప్రార్థన, ఆత్మతో, మనసుతో. ఎఫెసీ 3:17, ఎఫెసీ 5:20, 1 కొరింథీ 14:16లో కూడా మనకు కనపడుతుంది అన్నమాట కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆరాధన అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. ఆరాధన ఎవరికి చేయాలో నేర్చుకున్నాం. ఆరాధన ఎక్కడ చేయాలో నేర్చుకున్నాం. ఆరాధన ఎప్పుడు చేయాలో నేర్చుకున్నాం. ఆరాధన ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా.
దాదాపుగా మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను కదా. అర్థమైందా? ఆరాధన అనేది, ఆరాధన అంటే, ఆరాధన అనగానేమి? మ్రొక్కుట, పూజించుట, నమస్కరించుట కదా. రెండవదిగా ఆరాధన ఎవరికి చేయాలంటే దేవుడు మనల్ని ఆరాధన కోరుకొస్తున్నాడు కాబట్టి, తండ్రిని ఆరాధించమని యేసుప్రభు వారు బోధించారు కాబట్టి, బైబిల్లో భక్తులు కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా, ఆ శిష్యులు కూడా దేవుణ్ణి ఆరాధించారు కాబట్టి, ఆరాధన ఎవరికి చేయాలంటే తండ్రి అయిన దేవునికి చేయాలని గ్రంథం తేటతెల్లగా తెలియజేస్తుంది. ఆరాధన ఎక్కడ చేయాలంటే పర్వతాల మీద చేశారు, ధర్మశాస్త్రంలో యెరూషలేము దేవాలయం. ఇప్పుడైతే మత్తయి సువార్త 18వ అధ్యాయం అనుకో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున, చూడండి ఒకసారి, మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. ఇద్దరు ముగ్గురు నా నామమున, నా నామమున, నా నామమున, ఆయన పేరు ముఖ్యం అనమాట. నామమున ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను వారి మధ్యలో ఉంటానన్నాడు. ఇంతకుముందు ప్రత్యక్ష గుడారంలో మీకు ఎలా గుడారాలు వేసుకున్నారో మీ మధ్యలో నేనుంటా, నాకు కూడా గుడారం వేయమన్నాడు. ఆ గుడారంలో అందరూ కూడా వచ్చేసి ఆరాధన చేసేవాళ్ళు. అప్పుడు దీపస్తంభం ఉండేది, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము. యాజకుడు లోపలికి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి బ్లడ్ అది చిలకరించి అలాగా జరిగేదనమాట. అది మొదటి దినవృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయంలో మనకి కనపడుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఆరాధన ఎప్పుడు చేయాలంటే ఆదివారం చేయాలి ఖచ్చితంగా. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆరాధన మానకూడదు, ఆరాధన మానుకోకూడదు. పనులు అందరికీ ఉంటాయి, ఉండవా? పనులు అందరికీ ఉంటాయి, అందరూ బిజీయే, ఎవరు ఖాళీగా ఉండరు. వర్షం వస్తుందని ఎప్పుడైనా మన డ్యూటీ మానుకుంటున్నామా? పొలం పోవటం మానుకుంటున్నామా వర్షం వస్తుందని? వ్యాపారాలు చేయటం మానుకుంటున్నామా? మొదటి స్థానం దేవునికి ఇవ్వాలని తెలియజేస్తుంది. మొదటి స్థానం, వారంలో మొదటి రోజు ఆదివారం, మొదటి స్థానం దేవునికి ఇవ్వాల్సిన అవసరం అనేది ఉన్నది. మనకి చాలా ఉంటాయి, ప్రతి ఒక్కరికి కూడా చాలా పనులు ఉంటాయి. కాకపోతే ఏది ఎప్పుడు చేయాలనేది మనం నిర్ణయించుకుని, ఏది ముందు ఏది వెనకో అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అయితే వారంలో మొదటి రోజు ఆదివారం అనేది మొదటి స్థానం దేవునికి ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. ఆరాధన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరికి చేయాలి, ఆరాధన అంటే ఏంటి, ఈ విషయాలను చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. చక్కగా ఆలకించిన విధానం బట్టి నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడి స్థిరపడాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళుతున్నాం. ఇప్పటివరకు చక్కగా ఆలకించిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.